సో కుటుంబం అయితే విచ్ఛిన్నం అయిపోయినట్టే ఈ రోజుతో. ఎందుకంటే తనుజ భరణిని చీల్చి చెండాడేసింది. మొత్తం ఒక దెబ్బకి ఇట్లా భరణి గారు వణికిపోయారు అనిపించింది. ప్రతి పాయింట్ క్లియర్ కట్ గా మాట్లాడింది అనిపించింది. నాకు ఈరోజు తనుజ సూపర్ అనిపించింది. చెప్తాను పాయింట్స్ ఏంటంటే, అసలు భరణి గారిని ఎట్లా ఎక్స్పోజ్ చేసిందంటే అట్లా ఎక్స్పోజ్ చేసింది ఈరోజు తనుజ. ఒక మాట అంటాడు, నాలాగా నువ్వు బయటకు వెళ్ళొస్తే నీకు తెలుస్తుంది బంధాలతోని అని అంటే, వెంటనే తనుజ ఒకటి వేసుకుంటుందా? బయట నుంచి రాగానే నాతో మాట్లాడకుండా ఉన్నారా, దివ్యతో మాట్లాడకుండా ఉన్నారా? ఎవరితో మాట్లాడకుండా ఉన్నారు? ఒక వస్తువు పోయిందంటే దివ్యని అడుగు అని అన్నావు. దివ్యతో కూడా డైరెక్ట్ గా మాట్లాడలేదు అంటే నాతో మాట్లాడినట్టు నా కారణంగా వెళ్ళినట్టు కాదు కదా. అసలు ఏమన్నా ఎక్స్పోజ్ చేసిందా? నా వల్ల మీరు వెళ్ళలేదు అన్నట్టుగా మొత్తం చెప్పేసిందబ్బా. సూపర్ అంటే సూపర్ అనిపించింది. భరణిని మొత్తం ఎక్స్పోజ్ చేసేసింది. భరణి కానీ చికెన్ పీస్ విషయంలో కూడా ఆ రోజు మనకు బిర్యానీ టాస్క్ మొత్తం చూపెట్టలేదు, కానీ ఆ టాస్క్ లో అంట ఇమాన్యుయల్ కి రాము గెలవన్ టీమ్ కి పీసెస్ వడ్డించాడంట. సో వీళ్ళకి పెట్టలేదంట ఫుడ్. అలాగే డీమాన్ కి చికెన్ పీస్ రాలేదంట. అంటే చూడు, పార్షియల్ చూడు. ఆయనే మన కంటెంటర్స్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా నేను చెప్పా, మొత్తం గేమ్ వైజ్ చూడాలి కానీ ఒక్కటే చూడడం ఎందుకు. ఇప్పుడు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కాదు, నీకు సపోర్ట్ చేసిన ఇద్దరు సెలెక్ట్ చేయి. అవతల టీంలో ఆడిన వాళ్ళు ఇద్దరు సెలెక్ట్ చేయి. అది కంటెండర్ కదా, ఓన్లీ నీకు సంబంధించి నీ టాస్క్ కాదు కదా. మొత్తం ఓవరాల్ గా నువ్వు ఎవరు ఎఫర్ట్స్ పెట్టారో వాళ్ళాడు. కొంతమంది దేడి దిమాగ్ వాళ్ళు కామెంట్ పెడతారు, ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళని చేశాడు కానీ వేరే వాళ్ళని ఎందుకు చేయడు. అక్కడ నిన్ను అక్కడే కదా నీ న్యూట్రల్, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నువ్వేంటి, జనాలలోకి ఎలా వెళ్తావు, జనాలు ఏది నచ్చి ఓటేస్తారు, అక్కడ నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ చూస్తారు. అంతే తప్ప నాకు సపోర్ట్ చేసిన కంటెంటర్ చేస్తా అనడం కాదు. ఇక్కడ చాలా ఎక్స్పోజ్ చేసింది తనుజ. ప్రతి దాంట్లో మీరు దివ్య, మీ మాటకు దివ్య మాట్లాడుతుంటే మీరు ఎందుకు వెళ్ళి అడగరు? మీరు మాట్లాడకండి, మీ పాయింట్ మీరే మాట్లాడండి. ఆమెను ఎందుకు మాట్లాడిస్తున్నారు, ఆమెను గట్టిగా చెప్పండి. ఎందుకంటే అందరూ నాకు వచ్చి చెప్తున్నారు మీ ప్రతి విషయంలో దివ్య ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందని వస్తుంది. సో మీరు కట్టప్ప అని వచ్చారు, రాగానే మీరు ఎంత బాగా ఆడతారో గేమ్ అని నేను అనుకుంటే మళ్ళా సేఫ్ గేమ్కి వెళ్ళిపోయారు, మళ్ళా సేఫ్ ఆడుతున్నారు. మన క్యాప్టెన్సీ టాస్క్ లో కూడా ఆమెకో నాకో ఎవరికో ఒకరు సపోర్ట్ చేయకుండా మధ్యలో ఉండిపోయారు. మళ్ళా సేఫ్ గేమే. దివ్య మీకు కోసం ఆడితే మీరు ఆమెకు సపోర్ట్ చేసినా అయిపోయేదని అది మాట్లాడుతుంది. చికెన్ పీసులు మేమిద్దరం ప్లేట్లు పట్టుకుంటే మాకు తర్వాత వేస్తా అన్నారు మీరు, అది తప్పు. అసలు ఏమన్నా ఎక్స్పోజ్ చేసిందా? సూపర్ అనిపించింది తనుజ. అసలు చాలా బాగా క్లారిటీగా మాట్లాడుతుంది ఈ విషయంలో అనిపించింది. మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు, మీరు ఎంత బాగా ఆడతారో అనుకున్నాను గేమ్, కానీ మళ్ళీ సేఫ్ గేమ్ ఈ 1 వీకే చూసాను. ఈ 1 వీక్ గురించి నేను మాట్లాడుతున్నాను. దివ్య గౌరవ్ విషయంలో ఇన్వాల్వ్ అయింది, థమ్స్అప్ విషయంలో ఇన్వాల్వ్ అయింది, అలాగే రేషన్ మేనేజర్ విషయంలో ఇన్వాల్వ్ అయింది. ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతుంది. మీరు లేరు, మీరు మాట్లాడట్లేదు, మీ టోన్ బయటకు రావట్లేదు, మీ గేమ్ మీరు ఆడట్లేదు, మీరు సేఫ్ గేమే ఆడుతున్నారు. సో బయటకు వెళ్ళి రా అంటే అప్పుడు బయట నుంచి రాగానే నాతో మాట్లాడారా, ఆమెతో మాట్లాడారా, ఇవన్నీ మాట్లాడిందబ్బా. ఇది మాత్రం సూపర్ సూపర్ సూపరు. ఇక తర్వాత దివ్య భరణి ఇద్దరు, దివ్య అండ్ తనుజ మాట్లాడుకుంటుంటే కూడా అక్కడికి వచ్చి నా గురించి మాట్లాడద్దు, మీరు నా గురించి మాట్లాడద్దు. ఏ కుటుంబం విడిపోయినట్టే, కుటుంబంలో కలహాలు వచ్చాయి, కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. ఇంకా భరణి గారు, తనుజ గారు, దివ్య గారు అంటున్నారు. సో ఇంకా వీళ్ళ బాండింగ్స్ ఉండవేమో అనిపించింది నాకైతే. మళ్ళీ తనుజ ఎక్స్పోజ్ చేసింది ఏంటంటే, మళ్ళీ దివ్యతో మాట్లాడుకుంటూ కూర్చుంటున్నాను. నేను నైట్ కూడా నేను అన్న స్టోరీలో పెట్టా ఇన్స్టాగ్రామ్ లో. ఎందుకంటే వరస్ట్ మళ్ళీ భరణి అదే 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 చేస్తున్నారు రిపీట్. ఇక తనకు ఒక గేమ్ గెలిపించింది, తన వల్లనే నేను ఉన్నానని చెప్పేసి మళ్ళీ ఆమెతోనే మాట్లాడుతున్నాడు, ఆమెతోనే ఉంటున్నాడు. దివ్య కూడా ఓవర్ పొసెసివ్ అయిపోయి ఇంకా ఆయన నిలదీయడం, ఆయన అరే నిలదీస్తుంది కరెక్టే, నేను మీకోసం గేమ్ ఆడినానని సపోర్ట్ చేయమని అంతవరకే మాట్లాడండి, మళ్ళీ ముచ్చట్లు ఇవన్నీ ఎందుకు. సో తనుజ సూపర్ అబ్బా. ప్రతి విషయాన్ని నాకు ఈరోజు నిజంగానే సూపర్ అనిపించింది. భరణి గారు ఎందుకంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి, ఎవరి గేమ్ వాళ్ళు ఆడితేనే బాగుంటది అనిపించింది నాకు. అసలు ఏమన్నా మాట్లాడిందా? కాకపోతే ఆ ఒక్క విషయంలో సపోర్టింగ్ టాస్క్ అనేది కొంచెం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆ సపోర్టింగ్ టాస్క్ కాబట్టి సపోర్ట్ చేశారు అనడం మాట రాంగ్. కానీ అన్నీ అంటే సపోర్ట్ చేశారు, బెడ్ టాస్క్ లో సపోర్ట్ చేశారు, ఆ టాస్క్ లో సపోర్ట్ చేశారు. కానీ మా వల్లనే బయటికి వెళ్ళారు, అది ఒప్పుకుందిలే, అది ఒకటే, అదైతే ఓకే. కానీ సపోర్టింగ్ టాస్క్ కూడా సపోర్ట్ చేయడం అన్నమాట తప్ప. ఇంకా ఒకవేళ ఈమెను కనుక సపోర్ట్ చేసి ఉంటే క్యాప్టెన్స్ ఇవన్నీ మాటలు మాట్లాడదంటే చెప్పలేం, మాట్లాడకపోవచ్చునేమో.
కానీ అప్పుడు ఎటో ఒక దిక్కు ఉండేవాడు కదా, సేఫ్ గేమ్ ఆడకుండా ఉండేవాడు కదా అనిపించింది నాకైతే. సో ఈ దెబ్బతో ఇంకా ఉండవు, నాన్నగారు ఉండదు, అన్నగారు ఉండదు అనిపిస్తుంది నాకైతే.